10వ తరగతి వ్యాకరణం. గీత గీసిన పదానికి క్రింద ఇవ్వబడిన అర్థాలలో సరియైన దానిని గుర్తించండి. సీత మహాపతివ్రత. ఇందులో గీత గీసినటువంటి పదం పతివ్రత. దీనికి సరి అయిన పదాన్ని గుర్తించండి. పతివ్రత అనగా సాధ్వి. ఇందులో గురువాజ్ఞ ఉల్లంఘించి కోపానికి గురి కారాదు. ఇందులో గీత గీసినటువంటి పదం ఉల్లంఘించి. దీనికి సరి అయిన అర్థము కనుగొనండి. ఉల్లంఘించి అనగా అతిక్రమించి. ఔద్ధత్యంతో చేసే పనులు హాని చేస్తాయి. ఇందులో గీత గీసినటువంటి పదం ఔద్ధత్యము. ఔద్ధత్యానికి సరి అయిన అర్థాన్ని కనుగొనండి. ఔద్ధత్యం అనగా ఉన్నతి. పిల్లలు చేసే తప్పులను తల్లిదండ్రులు సైరిస్తారు. ఇందులో గీత గీసినటువంటి పదం సైరిస్తారు. దీనికి సరి అయిన అర్థాన్ని కనుగొనండి. సైరిస్తారు అనగా వింటారు. సైరిస్తారు అనగా క్షమిస్తారు. వానాకాలంలో నల్లని మబ్బుల మీద సౌదామినులు అందముగా ఉంటాయి. ఇందులో గీత గీసిన పదం సౌదామినులు. దీనికి సరి అయిన అర్థాన్ని కనుగొనండి. సౌదామినులు అనగా మెరుపులు. శివాజీ నేత్రములు ఎర్రబడినవి. ఇందులో గీత గీసిన పదం నేత్రములు. దీనికి సరి అయిన అర్థాన్ని కనుగొనండి. నేత్రములు అనగా కన్నులు. నేడు లలామలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇందులో గీత గీసిన పదం లలామ. దీనికి సరి అయిన అర్థాన్ని కనుగొనండి. లలామ అనగా స్త్రీ. సూర్యాస్తమ సమయంలో ఆకాశం జేవురు రంగులో ఉంది. ఇందులో గీత గీసిన పదం జేవురు. జేవురికి సరి అయిన అర్థాన్ని కనుగొనండి. జేవురు అనగా ఎరుపు. శివాజీ తన ఆన అందరూ పాటించాలని అన్నాడు. ఇందులో గీత గీసిన పదం ఆన. దీనికి సరి అయిన అర్థాన్ని కనుగొనండి. ఆన అనగా ఆజ్ఞ. పంటలు బాగా పండితే భాగ్యములు వెళ్లి విరుస్తాయి. ఇందులో గీత గీసిన పదం భాగ్యములు. భాగ్యములకు సరి అయిన అర్థాన్ని కనుగొనండి. భాగ్యములు అనగా సంపదలు. తప్పు చేసిన వారిని మంచి మనసుతో మన్నించుట మనిషి ధర్మం. ఇందులో గీత గీసిన పదం మన్నించుట. మన్నించుటకు సరి అయిన అర్థాన్ని కనుగొనండి. మన్నించుట అనగా క్షమించుట. తల్లిదండ్రులు తమ సంతానమును ప్రేమగా పెంచుతారు. ఇందులో గీత గీసిన పదం సంతానము. సంతానముకు సరి అయిన అర్థాన్ని కనుగొనండి. సంతానము అనగా బిడ్డలు. ఈసు మనిషి పతనానికి దారి తీస్తుంది. ఇందులో గీత గీసిన పదం ఈసు. ఈసుకు సరి అయిన అర్థాన్ని కనుగొనండి. ఈసు అనగా కోపం. శివుడు గరళాన్ని కుత్తుక వద్ద మృంగకుండా ఆపాడు. ఇందులో గీత గీసిన పదం కుత్తుక.
కుత్తుకకు సరియైన అర్థాన్ని కనుగొనండి. కుత్తుక అనగా గొంతు.